స్వామి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. అలాంటి రోజులలో నారాయణ నారాయణ అనేటటువంటి భగవన్నామగానంతో ఎవరైనా మనకందరికీ మిత్రుడు, పరమ పవిత్రుడు, సచ్చరిత్రుడు, నిరంతర హరినామగాన సంస్మరణ తత్పరుడు, హరికథల బాధ్యుడు, బ్రహ్మకు మానస పుత్రుడు అయినటువంటి నారం దదాతీతి నారద అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞాన సముపార్జన గావించేటటువంటి ఆయన నారద తనుకాంతి నిర్జిత పారద అభయ ప్రదాయ నారదుల వారు భగవన్నామగానం చేసుకుంటూ బయలుదేరి వస్తున్నారయ్యా. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో భవనారాయణ నమో నమో నారాయణ భవనారాయణ నమో నమో నారాయణతే నమో
అనేటటువంటి భగవన్నామగానంతో బయలుదేరి నారద మునీంద్రులు వారు రాగానే పాండవులందరూ కూడా ఎదురు వెళ్ళి అతిథి దేవోభవ అన్నారుగా. కాబట్టి అలాంటి ధర్మాలను ఎన్నో తెలిసినటువంటి మహనీయులు వారు పాండవులు. అలాంటి వారు ఎదురు వెళ్ళి ఘనంగా స్వాగతం పలికి ఊరకరారు మహాత్ములు ఊరకరారు మహాత్ములు వారై మా ఇళ్ళ గడప కారణములు మంగళములు నీ రాక శుభము నిజము మాకు మహాత్మా. అయ్యా మీ రాక చేత మా జన్మ పావనమైంది, దయచేయండి నారద మునీంద్ర అలా ఆశీనులు కండి అంటూ ఎంతగానో ఆయనను గౌరవించి స్వాగతించారు. తగు ఆసనం పైన కూర్చునబెట్టి చక్కగా పాద్యాది సేవలన్నీ కూడా అందించి, అయ్యా నిజంగా మీ యొక్క ఆగమనం మీరు అడుగు పెట్టడం వల్ల మా ఇల్లు అనిపించుకుంటాయి, మా జన్మములు పావనములు అవుతాయి స్వామి, ఆశీనులు కండి అంటే, అయ్యా ధర్మరాజా నిజంగానే నాకు కూడా మిమ్మల్ని ఒక్కసారి చూసి వెళదామని ఆశ కలిగి బయలుదేరి వచ్చారు. మీరందరూ కూడా హాయిగా ఐకమత్యంతో బాగున్నారు. ప్రస్తుతానికి నాకు చాలా ఆనందంగా ఉన్నది. పైగా 5గురు కలిసి ఒక కన్యను వివాహం చేసుకున్నారు కాబట్టి ఇక మీదట ఏ విధమైనటువంటి చిన్న చిన్న గొడవలు కూడా మీ మధ్యన రాకూడదు అని సర్వదా నేను మీ వైపు నుంచి కోరుతున్నాను కాబట్టి మీకు మంచి చెబుదామని వచ్చానన్నాడు. అదేమిటి మునీంద్ర అలా చెబుతారేమిటి? ఇంతవరకు ఏ గొడవలు రాలేదు, ఇక మీదట రావు. ఇంతకు మునుపు ఎలా ఉన్నామో ఇక మీదట అలాగే ఉంటాము. కానీ నాయన ఇంతకు మునుపు ఉన్నట్లుగా మరి పరిస్థితులు లేవుగా. ఒక్క స్త్రీని మీరు 5 మంది కూడా వివాహం చేసుకున్నారు. ప్రపంచం ఇది, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టే కాంత కనకాల వల్ల ఎలాంటి వాళ్ళైనా సరే ఇబ్బందులు పడుతూ ఉంటారు నాయన. అందుకనే మీకు జాగ్రత్తలు చెప్పి వెళదామని వచ్చానన్నారు. లేదు మునీంద్ర, ఇప్పటి వరకు కూడాను ఏ గొడవలు తెచ్చుకోకపోవడమే కాదు, ఇక మీదను కూడాను ఐకమత్యంగానే ఉంటామన్నారు. అలా చెప్తే నేను ఒప్పుకుంటానా ధర్మనందన? నేను ఎన్ని చూసుంటాను ఈ ప్రపంచంలో. పూర్వము నికుంభుడు అనేటటువంటి ఒక రాక్షసుడికి సుందుడు ఉపసుందుడు అనేటటువంటి 2 కుమారులు కలిగారు. అబ్బో వాళ్ళ యొక్క అనుబంధం మాటల్లో అసలు వర్ణనాతీతం. ఎప్పుడు చూసినా కూడా ఒకే కంచం ఒకే మంచం. పైగా అన్నగారంటే అపారమైనటువంటి ప్రేమ తమ్ముడికి, తమ్ముడంటే పంచ ప్రాణాలు వాడికి. వీళ్ళ యొక్క అనుబంధం అక్కడితో ఆగిందా అంటే అబ్బే. వెంటనే వీళ్ళు తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించారు. ఆ బ్రహ్మదేవుడు రాగానే స్వాముల వారిని వేడుకున్నారట, అయ్యా మిమ్మల్ని కోరేది ఒక్కటే, మేము ఇంతటి అనుబంధంతో ఉన్నాం కాబట్టి మేము ఇలాంటి గొప్పతనం కలిగిన మేము 10 కాలాల పాటు ఉండాలి భూమి మీద. కాబట్టి ఎవరి చేతిలోనూ మాకు మరణం అనేది రాకుండా మాకు వరం ఇవ్వండి అన్నాడు. బాగుంది సంబడం నాయన. ఎవడైనా తపస్సు అని మొదలు పెట్టారా చావు ఉండకూడదు. అందరూ మెక్కితే మోసేవాడు ఎవర్రా? మరణం అనేటటువంటిది తథ్యం. భూమి మీద ప్రతి ఒక్కరూ కూడాను పండితేచైవ ముఖ్యేచ ఈశ్వరేచ దరిద్రేచ బలవచ్చి పితృపలో మృత్యు సర్వత్ర తుల్యతమన్నారు. పండితులైన పామరులైన మూర్ఖులైన దరిద్రులైన వాడు ఎలాంటి వాడైనా సరే మరణం తప్పదురా. అలాంటిది మరణమే లేదు అంటే కుదురుతుందని ఆయన. అలా కాకుండా ఇంకే విధంగా ఆయన కోరుకోండి అన్నారు. లేదు స్వామి, అదొక్కటే, మాకు బలాబలాలు అన్నీ కూడాను ఉన్నాయి, కానీ మరణం అనేటటువంటిది వస్తుందని భయపడుతున్నాం. కాబట్టి మాకెవరి చేతిలోనూ మరణం అన్నది రాకూడదు. సంతోషించాను. ఎవ్వరి చేతిలోనూ మీకు మరణం రాదు. మీలో మీరు కొట్టుకు చేస్తే మాత్రం నాకు సంబంధం లేదురా అన్నాడు. మానవేమా? ఇది అసలు చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎప్పుడే కానీ మాలో మేము గొడవలు పడేటటువంటి పరిస్థితి ఈ జన్మకంతూ రాదు. బ్రహ్మదేవా ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. అలాగే నాయన వెళ్తాను అని. తథాస్తు, మీలో మీకైతే ఖచ్చితంగా మరణం అనేటటువంటిది ఉంటుంది, గుర్తు పెట్టుకోండి అన్నాడు. మేము చూసుకుంటామలే, తమరు వెళ్ళండి అన్నాడు. ఇంకేం కావాలి? వేరే వాళ్ళ చేతిలో మరణం లేదు, ఇక మాలో మాట అబ్బే. అది కలలోని మాట అనుకున్నారు. పిచ్చివాడి చేతిలో రాయి, రాక్షసుడి చేతిలో వరబలం, ఈ రెండు ఒకటే. ఎప్పుడైతే వరబలం అనేటటువంటిది వచ్చినదో
భూమి మీద ఉండేటటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా ధ్వంసం చేయని ఆరంభించారు. ఎక్కడ చూసినా కూడా వీళ్ళ ఆ భయంకరమైనటువంటి చేష్టలు, ఆ అరాజకాలన్నీ కూడాను దేవతలు చూశారు. యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా ఎక్కడొక్కడ ఆగిపోయాయి, దైవ కార్యాలు జరగడం లేదు. ఇలా స్తంభించిపోతూ ఉంటే దేవతలంతా కూడా గమనించారు, ఏమిటిదంతా ఇలా అయిపోయింది, ఏమిటి సంబరాస్త్రం వేసి మొత్తం సృష్టి అంతా స్తంభింపజేసినట్లుగా. ఏమైందని చూస్తే వీళ్ళ ఆగ్రహాలకు హద్దు లేకుండా పోతుందట. ఓహో ఇదన్నమాట సంగతి అని మొత్తం దేవతలంతా కూడా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి స్వామి వారిని అంతా కూడా ప్రార్థించారట. నమితే చరణ నౌమితే శరణ సరసిజ యుగళే తమరసోభవ పాతగణే నౌమితే చరణ సరసిజ యుగళే తమరసోభవ పాతగణే నౌమితే దేవతలందరూ కూడా వెళ్ళి బ్రహ్మదేవుని వేడుకున్నారు. ఓ బ్రహ్మదేవా, ఏమిటయ్యా నువ్వు చేసిన పని? వరం ఇచ్చి బ్రహ్మాండంగా నువ్వు ఉన్నావు, వ్రాతలు రాస్తూ ఉంటావు, ఆ తల్లి సరస్వతి మాత అమృతప్రాయమైనటువంటి గానం చేస్తూ ఉంటుంది, హాయిగా వింటూ ఉంటావు, నీకే కష్టం తెలియలేదు. ఆ బాధంతా పడేవాళ్ళం మేము. యజ్ఞ యాగాది క్రతువులు ఆగిపోయాయి, ఎక్కడే కానీ దైవ కార్యాలన్నీ జరగడం లేదు, సృష్టి ఎక్కడికక్కడ స్తంభిస్తోంది. ఏమిటయ్యా స్వామి ఇది? దానికి కారణం నేనంట. ఎందుకు వచ్చారు మీరంతా అన్నాడు బ్రహ్మదేవుడు. ఎందుక ఇచ్చావుగా వరమో సుందరకు, ఇచ్చేవుడి చేతిలో రాయి పెట్టినట్టుగా వాళ్ళకు దుర్మార్గులు వాళ్ళకు మరణం లేకుండా వరం ఇచ్చాను అనగానే వాళ్ళిద్దరూ కూడా విజృంభించిపోతూ ఉన్నారు. లోకాలను అల్లకల్లో వాళ్ళు భ్రష్టు పెట్టిస్తున్నారయ్యా, మీరేం చేస్తారో తెలియదు, వాళ్ళు చావాలి అన్నారు. సరే నాయన, శతకోటి దరిద్రానికి అనంత కోటి ఉపాయాలని చెప్పారు కాబట్టి భయపడాల్సిన పని లేదు, మీరు వెళ్ళండి, దీనికి ప్రత్యుపాయాన్ని నేను ఆలోచిస్తానని పంపించి వేశాడు బ్రహ్మదేవుల వారు. దేవతలంతా కూడాను కాస్త నెమ్మది పడి అమ్మయ్యా అనుకుని ఎవరి నెలవలకు వారు వెళ్ళారు. ఇక బ్రహ్మదేవుల వారు తీవ్రతరంగా ఆలోచించి ఏం చెయ్యాలి, చేసిన పాపకార్యమంతా నాది, ఇలాంటి దుర్మార్గులకు వరం ఇవ్వడం పొరపాటు, ఏం చేద్దాం అని బాగా ఆలోచించి వాళ్ళకే కదా మరణం రావాలి,
సరిపోయింది. కానీ వెంటనే ప్రపంచం సృష్టిలో ఉండేటటువంటి అమోఘమైనటువంటి సౌందర్యము ఎక్కడైతే ఏ విధానం ఎక్కడున్నా సరే ఆ సౌందర్యపు వస్తువుల నుంచి తిరప్రమాణమైనటువంటి భాగాన్ని సేకరించి ఒక అద్భుతమైనటువంటి ఒక చక్కటి వనితను ఆయన సృష్టించి ప్రాణ ప్రతిష్ఠ చేసి పంచముఖాలతో చూశారట. సహజమైనటువంటి సౌందర్య రాశి తిరప్రమాణమైనటువంటి భాగముల నుంచి తయారు చేయబడినటువంటి ఆమెను తిలోత్తమ అనేటటువంటి నామకరణంతో పిలిచారు బ్రహ్మదేవుల వారు. అలాంటి సహజమైనటువంటి సౌందర్యంతో భాషించిపోతున్నటువంటి ఆమెను పంచముఖ బ్రహ్మదేవుల వారే ప్రత్యేకించి ఒక్కసారి చూశారట. ఇంతటి అందమైనటువంటి వస్తువును సృష్టించానా అన్నట్లుగా. ఇప్పట్లో 4 కేజీలు మేకప్ వేస్తే కానీ మేము కూడా బయట సమయంగా కనపడం. నేను ఇందాక నుంచి అందుకే పోయిందా నా మేకప్ అంతా అనుకుంటూ. భార్య సరే భర్తకు ఫోన్ చేసిందట, ఏమండి నేను సిటీ బస్సులో దిగాను, వాడెవడో నా వెంట పడుతున్నాడు, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడండి అని భర్తకు ఫోన్ చేసింది భార్య. ఏం చేస్తున్నాడే అన్నాడు ఆయన ఫోన్లో. ఏముందండి నేను చాలా అందంగా ఉన్నానట, పొగిడి నా వెంట పడుతున్నాడండి అంది. పోలీసులకు ఫోన్ చేస్తానండి అంటే అంత పని ఎందుకే, వాటర్ బాటిల్ ఉందేమో ఒక్కసారి మొహం గడుపుకొని వాడికి కనపడు, వాడికి దుంపదగ మళ్ళీ నీ మొహం చూస్తే నాది పూచి అన్నాడు. కాబట్టి అలాగా మేకప్ వేసి అలంకారాలు చేస్తే కానీ మనం బయట కనపడం. కానీ సహజ సిద్ధమైనటువంటి అందాల రాశి ఆ తల్లి తిలోత్తమ. చక్కగా మీ ఆనతి ఏమిటో ఇవ్వండి స్వామి, సెలవు ఇవ్వండి అన్నది. ఏమున్నది తిలోత్తమ, నిన్ను సృష్టించినదే ఇదిగో ఆ ఇద్దరికి కూడాను గొడవలు పెట్టడానికి వెళ్ళి ఆ కార్యక్రమం ఏదో చూసిరా, వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చావని తర్వాత నా ఇష్టం అన్నాడు. అలాగే స్వామి అంటూ బయలుదేరి వచ్చేసిందండి ఈవిడ. అంతవరకు కూడాను కని విని ఎరుగని రీతిలో అద్భుతమైనటువంటి సౌందర్య పటిమ, అపారమైనటువంటి గానం, అలాంటి ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో ఉన్నది ఆ తల్లి. బయలుదేరి వచ్చి వీళ్ళిద్దరూ కూడా గుహలో ఉన్నారట. ఆ ముందుకు వచ్చి ఇక ఈవిడ చక్కగా నాట్యం మొదలుపెట్టిందట. సంగీతం వినబడుతోంది వీళ్ళకిద్దరికీ కూడా. సంగీతానికే మనం ఇందాక చెప్పుకున్నాం, శిశువులు వేత్తి పశువులు వేత్తి గాన రసపడి. శిశువులైనా పశువులైనా ఆఖరికి రాళ్ళైనా కలుగుతాయట సంగీతానికి. బాగా పాడితే పూర్వానికి గుండె క్రియ అనేటటువంటి ఒక రాగం ఆలాపన చేస్తే ఆంజనేయ స్వామి వారు రాళ్ళు కరిగాయట. ఈ మాట నేను ఒక సభలో చెప్తే ఈ పోటీ ఒక ఆయన, అమ్మా రేపు నెల ఫలానా రోజు ఫలానా డేట్కు మీరు మా ఇంటికి హరికథకు రావాలన్నారు. నేను అడిగాను, ఇంకా మనకు పరిపాటిగా కార్యక్రమం ఏమిటండి అన్నాను. మీరు చెప్పారుగా రాళ్ళు కరుగుతాయి, మా నాన్నగారికి కిడ్నీలో ఉన్నాయి రాళ్ళు, అడిగించారండి అన్నాడు. గొప్పదేగా నేనే బుక్ అయ్యానా అని. ఆ కిడ్నీలో రాళ్ళు నేను కాదు కదా, సాక్షాత్తు నారదుడే వచ్చి గానం చేసిన ఒక గరగవులే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని. కాబట్టి అట్లాంటి పనికి వాళ్ళ దిక్కుమాలిన రాళ్ళు కాదు, చక్కగా సంగీతానికి రాళ్ళు కరిగేవట పాడే విధానంలో వాడితే. ఆవిడ నాట్యము సంగీతంతో మొదలు పెట్టిందట మన యొక్క చర్యలు. సరసాల జబరాలనే కదా महाराज नीवे कदा सरसाल जबरा
ఇలా చక్కగా సంగీతం, అందుకు తగినటువంటి నాట్యం, అభినయం ఇవన్నీ కూడా ఒలకబోస్తూ అక్కడ గానం వినబడుతూ ఉంటే ఈ కలకలం విన్నారు. వీళ్ళిద్దరూ కూడా గుహలో ఉన్నారుగా, వాళ్ళకి ఎప్పుడు కూడా సంగీతాలు లాంటివి అలాంటి అభిరుచులు ఏమీ లేవు. పైగా ఎప్పుడు చూసినా కూడా రక్తపాతాలు, ఆ మునుల పత్నులను చెరచడం, యజ్ఞాలు జరుగుతూ ఉంటే వాటిని ధ్వంసం చేయడం, ఇలాంటి భీకరమైనటువంటి జబ్బులు తప్ప ఇలాంటి సున్నితమైనటువంటి సంగీతం, నాట్యం లాంటివి ఏమి తెలియవు వాళ్ళకు. ఒకవేళ తెలియవరిచేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని చంపేస్తారు. అట్లాంటివి మా దగ్గరకు రాకూడదని. కాబట్టి అలా ఎప్పుడైతే బ్రహ్మాండకరంగా ఈ నాట్య కలకలమంతా కూడా చెవులు పడేసరికి పెద్ద ఆయన అన్నాడట, అన్నగారు, ఒరే ఏమిటి ఆయన బయట చాలా గందరగోళంగా వినబడుతోంది, ఏమిటో ఆ గోళ చూసిరా అన్నాడు. అలాగే అన్నయ్య అని ఈ ఉపసుందుడు బయట వచ్చి చూశాడు. ఏమిటా ఇదంతా కూడా బయట వచ్చి చూస్తే తలుపున మెరుపు మెరిసినట్లుగా ఉండట ఆమె యొక్క సౌందర్యం. చక్కని సంపంగి వంటి నాసిక, మంచి ముత్యముల వంటి పలువరుస, దొండ పండ్ల వంటి పెదవులతో, శంఖము వంటి కంఠముతో అమోఘమైనటువంటి అంగాంగాన శృంగారమంతా కూడా ఒలకబోస్తూ ఆమె ఎప్పుడైతే అలాంటి చక్కని భంగిమలతో నాట్యం చేస్తున్నదో చూసినటువంటి ఈ ఉపసుందుడు అంతే, వాడు ఎప్పుడు చూడాలి అట్లాంటి కళలు ఏమి తెలియవు. పిల్లగాని రేపి స్కూల్లో స్టూడెంట్ను కళల గురించి అన్నీ చెప్పి మాస్టర్ గారు అడిగారు, నీకు తెలిసిన 3 కళల గురించి చెప్పరా నాయన అని స్టూడెంట్స్ అడిగితే వాళ్ళు లేచి ఎదురింట్లో శశికళ, పై ఇంట్లో పద్మకళ, వెనకాల ఇంట్లో చంద్రకళ, ఈ 3 బాగా తెలుసండి అన్నాడు. నీ వేషాలు, కళలంటే దైవదత్తం కళ. మనం ఎంతో తపస్సు చేసినా కూడాను రానిది, డిగ్రీలు అయితే కూడాను చక్కగా ఏ డబ్బులు ఇచ్చి రాసి ఇచ్చినాము. కానీ కళ సాధన చేసి అమ్మవారు సరస్వతీమాత యొక్క కృప కలిగితే కానీ మనలో రానటువంటిది ఈ కళ. అటువంటి చక్కగా ఆమె నాట్యం సంగీతం చేస్తూ ఉంటే ఎప్పుడూ కూడా చూడలేదు, అసలు ఆ అనుభూతి తెలియదు. అలా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోవడం మాత్రమే జరిగిందట. ఈ ఉపసుందుడు చూస్తూ ఉండిపోయాడు. ఎంతసేపటికి రాడే తమ్ముడు, అసలే పంచ ప్రాణాలు, ఏమైపోయాడు ఏమిటో గబగబా నేనే బయలుదేరి వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే అలా కొయ్యబారిపోయి ఉన్నాడట. ఏమిట్రా ఇలా నిలబడిపోయి ఉన్నాడు, ఒరే నాయనా తమ్ముడు అంటూ అలా లేస్తే అలా చూసి అన్నయ్య వద్దామనుకున్నా అటు చూడు అన్నాడు. ఈయన కూడా అద్భుతంగా అలా చూశాడట. నిజంగానే కళ్ళకు చల్లుమనేటట్లుగా మిరుమిట్లు గొలుపుతోందట ఆమె అందం. ఆ అందాల రాశిని చూడగానే ఒక్కొక్క భాగాన్ని పరిశీలించి చూస్తున్నారట. అసలు ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారా ఈ భూప్రపంచంలో? మరి మన ఇళ్లలో ఏమిటి ఆడవాళ్ళంతా ఎంతలా ఉంటారు? ఎక్కడే కానీ వయ్యారం అన్నది కనీసం మృదుమధురంగా ఉండదే, ఈమె స్త్రీయేనా, ఏ లోకం నుంచి వచ్చుంటుంది అంటూ ఆశ్చర్యపోతూ ఒకరికొకరు చెప్పుకోలేక అందులో ముందుగా చూసిన వాడు వాడేగా వాడు న్యాయంగా మాట్లాడుతున్నాడు. అన్నయ్య అదెవరో తెలుసా? నాకు కాబోయే భార్య, నా ధర్మపత్ని, నీకు మరదలవుతుందన్నయ్యా, బాగుందా అన్నాడు. అలా చూసి ఒరే చిన్నప్పటి నుంచి నువ్వు ఏం కోరితే అవన్నీ నీకు నేను ఇచ్చేసాను కదట్రా, ఈరోజు నేను చూసినటువంటి అందాల రాశి నాదవ్వాలి, నువ్వు మానేనాయన ఆ కోరిక మానే, నీకు ఇంతకంటే గొప్పగా ఉండే వాళ్ళని తెచ్చి నేను వివాహం చేస్తానన్నాడు. నోర్మయ్యన్నయ్య అది చూస్తూ ఉంటే అసలు నీకు మనసు ఒప్పుతుందా? నా పెళ్ళాం నాకు నీకేమవుతుంది, మరదలు కదా, బుద్ధి లేదు, మరదలు పోయి పెళ్ళి ఆడతానంటావు, నీకు సిగ్గు లేదు, అది నాదన్నాడు. తప్పు నాయన అలా మాట్లాడకూడదు, వదినది నీకు, నేను పెళ్లి చేసుకుంటే వదిలవుతుంది, నోరు మూసుకొని దాని మీద కోరిక వదిలేన్నాడు. నువ్వే నోర్మై మళ్ళీ మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి లేదు, చిన్నవాడిని, నీకు చాలా ప్రియమైన వాడిని, నేను కోరిన కోరిక నెరవేర్చాలి కానీ ఇలా మాట్లాడతారు ఎవరైనా, అది నాది అన్నాడు. నువ్వే నోర్మై అది నాదన్నాడు, నువ్వే నోర్మై నాది. ఇలా కొట్లాడుకుంటూ సరేరా రాజీ కొద్దాం, ఆ పిల్లని అడుగుదాం, మన ఇద్దరిలో ఎవరిష్టమో ఆ పిల్ల చెప్పిందంటే మనము ఓ నిర్ణయానికి వచ్చేద్దాం సరేనా అన్నాడు. ఓ సరే. ఇంకిద్దరు కూడా దగ్గరికి వచ్చారు. ఆమె ఇంకా వయ్యారాలు ఒలకబోస్తూనే, ఆమె వచ్చిందే వయ్యారాలు పెట్టడానికి, ఇంకా వయ్యారాలు ఒలకబోస్తూనే ఉన్నది. ఆమె దగ్గరగా వచ్చి ఇగో ఓ పిల్ల నిన్నే, మాను నీకు ఎవరైతే ఇష్టమో అన్నారు వీడు. ఆమె అట్లా ఓవరగా అట్లా చూసిందట ఇద్దరిని. ఆ చూపుకే కనీసం అంటే 10 రోజులు నిద్ర రానికి వాళ్ళకు. చూసేటటువంటి ఆ ఓర చూపు ఇంత అద్భుతంగా ఉంటుందా అని అందుకనే
ఇంకా ఆమె మాట్లాడటం మొదలుపెట్టిందట. ఎవరండి మీరు అని తేనె వెలుపునట్లుగా మృదుమధురంగా. వేమన గారు చెప్తారండి ఓ మాట, పనస తొనల కన్నా పంచదారల కన్నా, జున్ను కన్నా జుంటి తేనె కన్నా, చెలిమాట తీపన్నా అని పనస తొనల కన్నా పంచదార కన్నా అతి తీయనైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. పనస తొనల కన్నా పంచదారల కన్నా, జున్ను కన్నా జుంటి తేనె కన్నా, చెరకు రసము కన్నా చెలిమాట తీపన్నా. అంత తీపడం అయిపోతే మరి షుగర్లు వచ్చేస్తాయి. అప్పట్లో ఆ జబ్బులు ఏమీ లేవు కాబట్టి వాళ్ళు నిగ్రహించుకోగలిగారు. అతి తీయదనంతో మృదు మధురంగా మాధుర్యం వలకబోస్తూ ఎవరండి మీరు అని ఆవిడ ప్రశ్నించేసరికి, మేమెవరో తెలియని వాళ్ళు ఉన్నారా ఈ ప్రపంచంలో? వీడు సుందుడు, నేను ఉపసుందుని అన్నాడు వాడు. అయితే నన్ను ఏం చేయమంటారండి? నువ్వేం చేయక్కర్లేదు, మా ఇద్దరిలో నీకు ఎవరంటే ఇష్టమో చెప్పు. ఏంటి ఇలా అడుగుతారా? ఎంత భయంకరంగా అడుగుతారా? ఒక ఆడపిల్లతో మాట్లాడేటప్పుడు మృదుమధురంగా మాట్లాడని తెలియదా అన్నదారు. ఓ అది కూడా ఉందా? మనకు ఆ లక్షణం ఏది చేస్తేగా. సరే మా ఇద్దరిలో నీకు ఎవరంటే ఇష్టమో చెప్పు అన్నారు వారు. మీ ఇద్దరు బాగున్నారండి, ఎంత అందంగా ఉన్నారు మీరు. ఎప్పుడు సంవత్సరాల క్రీస్తు పూర్వం కంటే ఇంకా ముందుగా తోవకుండా వదిలేసిన జుట్టు, ఎప్పటి నుంచి తోమడం వదిలేశారో గారగట్టిన పళ్ళు, ఇంకా అంతే తెలియకుండా వదిలేసిన అక్వార పళ్ళు, అవి ఎక్కడ పోతున్నాయో వాళ్ళకి తెలియదు అక్వార్లు. ఇంకా ఇలా చూసిన మొత్తం 1 ఎకరా స్థలాన్ని ఆక్రమించే మీ దేహాలు, చక్కగా మీరు అంత దూరంలో ఉన్న శవాల పరిమళం వచ్చే మీ యొక్క నాజూకైనటువంటి ఆ శరీరాలు. అబ్బా, మీలాంటి వాళ్ళను చూసి కూడా ఇష్టపడిన ఆడవాళ్ళు ఉంటారా చెప్పండి? మిమ్మల్ని చూడగానే నా మనసు మీకు అర్పించేశాను, కానీ ఇద్దరు బాగున్నారు, ఎలా చెప్పమంటారు? లోక విరుద్ధం, ఇద్దరిని వివాహం చేసుకోలేను కదా, ఏం చేయమంటారు మీరే చెప్పండి అన్నది. మేము ఇంత అందంగా ఉన్నాము, నువ్వు చెప్తేనే తెలిసింది మాకు. మరి ఏమిటి, ప్రజలందరూ మమ్మల్ని చూస్తే భయపడతారు. మీ అందచందాలు వాళ్ళకి అర్థం కావాలండి, నాలాంటి రసిక శిఖామణులకి అర్థం అవుతాయి మీ అందాలు. సరే ఆ మాట పక్కన పెట్టండి, మీరిద్దరూ బ్రహ్మాండంగా ఉన్నారు, మీరిద్దరూ నాకు కావాలి, అది మీరు నిర్ణయించుకోండి అన్నది. అలా కాదు అనిత, మరి మా ఇద్దరిలో ఒక్కరే మిగలాలి, ఏమిటో చెప్పు, దానికి ఏదైనా నిర్ణయం చెప్పు అన్నారు. అయితే ఓ పని చేయండి, వీరుడు మీ ఇద్దరిలో ఎవరో, అందచందాల కంటే కూడాను మరి వీరత్వం గొప్పది కదా, మీ ఇద్దరిలో ఎవరు వీరులో నాకు తెలియాలంటే మీరిద్దరూ యుద్ధాన్ని మొదలు పెట్టండి, యుద్ధం చేయండి. ఆ యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళనే ఇదిగో ఈ పూలహారంతో సత్కరించి మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పింది ఈవిడ. ఆ పలుకులతో ఎగిరి గంతేసినట్టయిందట వీళ్ళకు. ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేశారు ఇద్దరు కూడా యుద్ధాన్ని. మొదట్లో తెలిసినంత మేర గదా యుద్ధం చేశారు, ఆ తరువాత మల్ల యుద్ధం చేశారు, ముష్టి యుద్ధం చేశారు, ఆఖరిలో తీసుకున్నారట కరవాలాలు, కత్తులు. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు పెరిగిపోతున్నాయి. వీళ్ళు చంపేస్తే అది నా సొంతం అవుతుంది, వీళ్ళు చచ్చిపోతే ఇది నా సొంతం అవుతుంది అనేటటువంటి ఈ యొక్క పగ ప్రతీకారాలు పెరిగిపోయాయి ఇద్దరిలో కూడా. భీకరంగా యుద్ధం చేస్తూ కరవాలాలు ఎప్పుడైతే చేతుల్లో ఉన్నాయో, అటు నుంచి వాడు ఇటు నుంచి వీడు, ఇద్దరు కూడా ఒకేసారి వచ్చి ఒకరినొకరు ఒకరు పొడుచుకున్నారు. అంతే, వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంతే, అనంత వాయువులు వాళ్ళ ప్రాణములు కలిసిపోయాయి. లక్ష్మీ గోవిందా. ఏమిటండి ఛార్జింగ్ అయిపోయింది ఏమిటి, అందరూ అట్లా అయిపోయారు. హరికథ నామస్మరణలు, హరికథలో గోవింద నామస్మరణకు లోటు రాకూడదండి. దయచేసి నేను గోవింద అన్నప్పుడు మీరందరూ కూడా ఒకసారి గట్టిగా ఏదైనా ధ్యానం అయితే మనసులో చేసుకోండి, మంత్రం అయితే మౌనంగా చేయండి, కానీ గోవింద నామస్మరణం కదా బిగ్గరగానే చేయాలి. పైగా మన శరీరాన్ని మహావృక్షంతో పోలుస్తారు పెద్దవారు. మహావృక్షంలా ఉండేటటువంటి యొక్క శరీరంపై అనేకమైనటువంటి పక్షుల్లాంటి పాపాలు వచ్చి వాళ్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే బిగ్గరగా గోవింద నామస్మరణం చేస్తామో పాపాల పట్టు ఊడిపోయి ఈ దరిదాపులో లేకుండా వెళ్ళిపోతాయి ఆ పాపాలు అనేటటువంటివి. కాబట్టి వెళ్ళిపోతాయంటే ఏ రాజమండ్రిలో లేకపోతే ఇట్లాంటి సిటీలకి అవేమి టికెట్లు తీసుకుని వెళ్ళిపోవు పాపాలు అనేవి. ఇదే సభలో ఎవరు గోవిందలు పెట్టకుండా ఉంటారో
వాళ్ళ నెత్తిని దరిద్రాలన్నీ కూర్చుంటాయన్నమాట. అందుకని మీరందరూ కూడా ఒకసారి గట్టిగా గోవిందలు పెడితే మన యొక్క కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. గట్టిగా లక్ష్మీ రమణ గోవింద. మాస్టర్ గారు ఏకంగా లేచేశారు, ఎక్కడికి వాళ్ళ దరిద్రాలు మాకు కట్టుకుంటాయి అన్నట్టుగా. మొత్తానికైతే గోవింద నామస్మరణ ఈ మాత్రం ఉంటే చాలండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అలా ఎప్పుడైతే సుందోపసుందుల మరణం జరిగినది, ఇంకా విజయ వీరలక్ష్మితో బయలుదేరి వెళ్ళిపోయింది. ఈవిడ బ్రహ్మగారితో చెప్పిందట, తిలోత్తమ ఇంకెందుకు ఆలస్యం, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, స్వర్గలోకం నీ స్థావరం కాబట్టి అక్కడికే వెళ్ళిపో అన్నాడు. ఇంకా తిలోత్తమ గారు కూడాను చక్కగా స్వర్గలోకంలోకి అడుగుపెట్టి రంభ, ఊర్వశి, మేనక ఈ వరుసలో తిలోత్తమ కూడాను ఉండిపోయింది అక్కడ. ఈ విషయం అంతా కూడా ధర్మరాజు గారితో చెప్పిన ఆయన ఇది విషయం కాబట్టి వాళ్ళు ఎంతటి వాళ్ళు రాక్షసులైనా కూడాను వాళ్ళ యొక్క అనుబంధానికి అమోఘమైనటువంటి బలం ఉండేది. కానీ ఎక్కడ చెడింది వారికి? కనకం వారి దగ్గర ఉంది, కాంత వల్ల వాళ్ళ యొక్క అనుబంధం చెడిపోయింది, ప్రాణాలు తీసుకున్నారు. ఇలాంటివి మీ మధ్యన రాకూడదు కాబట్టి మీ శ్రేయోభిలాషిని కాబట్టి చెబుతున్నాను. వ్రాత కొద్దిగాని వరనీడు దైవం చేతకన్నా ఇచ్చు వ్రాత లేదు, వ్రాత కథుడు కట్ట చేతకు తాగట్ట. కాబట్టి ఏ నిమిషానికి ఏమి జరుగునో మనకు తెలియదు. అందుకనే మీరందరూ కూడాను నాకు ఒక వాగ్దానం చేయాలి. ద్రౌపదీదేవి ఒకళ్ళతో 1 సంవత్సరం ఉండాలి. 5 మంది భర్తలు కాబట్టి మొదట ధర్మరాజుతో 1 సంవత్సరం, తదుపరి భీమసేనుల వారితో, తదుపరి అర్జునుడు, తదుపరి నకుల సహదేవుడు. ఈ విధంగా ఒక్కొక్కరితో 1 సంవత్సరం ఆవిడ కాపురాన్ని కొనసాగించాలి. ఈ కాపురం చేసేటటువంటి దంపతులు ఉండేటటువంటి ఆ మందిరం లోపలికి తదిమా వాళ్ళు ఎవ్వరే కానీ వెళ్ళకూడదు. ఒకవేళ పొరపాటున వెళ్ళడమే గనక జరిగితే 12 మాసిక వ్రతము ద్వాదశమాసిక వ్రతము 12 మాసములు మీరు తీర్థయాత్రలు ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి మీరు తీర్థయాత్రలు చేయాలి. అలాగని నాకు వాగ్దానం చెయ్యండి అన్నారు. అలాగేనని పాండవులు 5 మంది కూడా వాగ్దానం చేశారు. ఇంకా నారాయణ నారాయణ అంటూ భగవన్నామగానంతో ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడండి. ఇంకా హాయిగా ధర్మరాజు ద్రౌపదీదేవి ఏకాంత మందిరంలో ఉన్నటువంటి రోజులలో ఒకనాడు అదే నగరంలో ఉండేటటువంటి బ్రాహ్మణోత్తముడు ఒక ఆయన పరుగున అర్జునుల వారి దగ్గరకు వచ్చి, అయ్యా పాప అర్జున, నా హోమధేనువును దొంగలు తీసుకుపోతూ ఉన్నారు, కాపాడండి అని ఎప్పుడైతే వేడుకున్నాడో ఏనాడు కూడా ఎరుగునటువంటి ఈ దొంగతనం ఏమిటా విచిత్రంగా అనుకున్నాడండి అర్జునుల వారు. సరే ఏదైతేనేమి ఆ దొంగల్ని మరి తరిమి కొట్టాలి, గోవును రక్షించాలి, బ్రాహ్మణుని కాపాడాలి అని వెంటనే ఇది మాత్రమే ధ్యేయంగా అనుకున్నాడు. ధర్మరాజు ద్రౌపదీదేవి ఉండేటటువంటి ఆ మందిరంలోంచి లోపలికి వెళ్ళి ధనుర్బాణాలు చేతబట్టి దొంగలను తరిమి కొట్టి గోవును విడిపించి బ్రాహ్మణునికి అప్పగించాడు. ఆయుధాలు మళ్ళీ యథాస్థానంలో పెట్టేశాడు. అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి అప్పటికే నారబట్టలు ధరించాడట. ఆయన తీర్థయాత్రలకు వెళ్ళడానికి సంసిద్ధుడై అన్నగారి దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అమరమునీంద్రుని కదా అన్నయ్య, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. అమరమునీంద్రుని కదా నుడి వినయతుల ఆచరించువాడ ద్వాదశమాసిక వ్రతము సమయమంగము
మొక్కుకున్నాడట, అన్నయ్య నేను చేసింది మహాపరాధం. అమరమునీంద్రుడైనటువంటి నారద మహర్షి వద్ద ప్రగల్భాలు పలికాము, మేము ఐకమత్యంతో ఉంటామని. అదేవిధంగా వాగ్దానం కూడా చేశాము. కానీ ఆ మాట ఎన్నో నాళ్ళు నిలుపుకునేటటువంటి ఓపిక లేకపోయింది. అమరమునీంద్రుడి దగ్గర నిలిపి మరి ఆడినటువంటి మాట ప్రకారంగా నేను చేసినటువంటి మహాపాపానికి ప్రక్షాళనంగా ఇప్పుడే ఈ క్షణమే నేను తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళిపోతానన్నయ్య, నాకు అనుమతి ఇవ్వండి అంటే, అదేమిటైనా ఇందులో నీవు చేసిన అపరాధం ఏమన్నది? గోవును రక్షించడం, బ్రాహ్మణుని కాపాడటం రెండు ఉత్తమ మార్గాలే కదా మహారాజులకు, మరి ఇందులో పాపం ఎక్కడుందిరా అన్నాడు. అదంతా కాదన్నయ్య, మీరుండేటటువంటి ఈ మందిరంలోకి నేను రావడమే మహాపరాధం, కాబట్టి నాకు అనుమతి ఇచ్చి పంపండి అంటే, వద్దు తమ్ముడు వెళ్ళకురా అంటే ఆయన వినలేదు. నేను వెళ్ళి తీరాలన్నయ్యా అంటూ అన్నగారికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని బ్రాహ్మణుల్ని వెంట పెట్టుకొని వాళ్ళని వెంట పెడుతూ ఉన్నారట బ్రాహ్మణోత్తములంతా. అర్జున మేము కూడా వస్తామని, సరే రండి అంటూ స్నేహితులతో పాటుగా బయలుదేరి దగ్గరలో ఉండేటటువంటి అమోఘమైనటువంటి మహాపుణ్యక్షేత్రాలన్నీ కూడా సంచరిస్తూ గంగలో మునిగాడు ఆయన. గంగలో మునిగి స్నానం చేసి ఆ గంగను ప్రార్థించాడటమ్మా, నీ వల్ల అనేకమైనటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన అవుతాయి, నేను చేసినటువంటి పాపాలను తొలగించేటటువంటి భారం నీదేనని. గంగా కలుషధ్వంస పతంగ కలిత దయాపంగ ప్రేమామృత తరంగ, ఆ తల్లిని ఆ విధంగా ప్రార్థిస్తూ, ఎందుకంటే అమోఘమైనటువంటి ఆ తల్లి యొక్క మహిమ 1000 నోళ్లతో పొగిడినా కూడాను తక్కువే. గంగాదేవికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి? గంగలో గంగా నది, తుంగభద్ర, నేత్రావతి, వేగవతి, కృష్ణవేణి, పెన్న, యమున, తమస, కావేరి, నర్మద, నిమిత్తము, విరోధి, పుష్కరము, జంబు మార్గము, భద్రకాశ్రమం, గన్వారణ్యం, యయాతికము, నేతకులము, మహాతలము, భద్రపట్టము, ఇలాంటి 66,10,000 నదుల రూపము గంగ. అంతేకాదు మానవుడు బ్రతికున్నా మరణించినా కూడా ఒకే విధంగా పుణ్యాన్ని సంపాదించగలిగినటువంటి ఏకైక దైవం ఆ తల్లి గంగమ్మ. మనిషి బ్రతికుండగా వీళ్ళు గంగలో మునిగితే ఉన్న పాపాలు పోతాయి. అదే మనిషి మరణించినాక అస్థికలు తీసుకుని వీళ్ళు గంగలో కలిపితే ఆ అస్థికలు ఎన్ని వేల సంవత్సరాలు అయితే అందులో ఉంటాయో అన్ని వేల మహా సంవత్సరాలు, దివ్య యుగాలు ఆ తల్లి మోక్షం ఇస్తుందట గంగాదేవి. కాబట్టి అంత గొప్పదైనటువంటి ఆ గంగలో మునిగాడైన స్నానం చేసి, అమ్మా నేను చేసినటువంటి పాపాన్ని పోగొట్టమని వేడుకున్నాడు. ఇంకా చక్కగా అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఆయన చూస్తూ వెళుతూ సరిగ్గా ఆ గంగా నది ఇసుక తిన్నెల పైన, సాయం సంధ్య వేళ అయిందేమో, ఆ గంగా నది ఇసుక తిన్నెల పైన హాయిగా చక్కగా పవళించాడండి అర్జునుల వారు. మిగతా మిత్రులంతా కూడాను ప్రక్కనే ఉన్నారు, వాళ్ళు హాయిగా నిద్రలో ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి వచ్చిందండి ఉలూచి అనేటటువంటి ఒక నాగకన్య రావడమే. అటుగా వెళుతూ ఉన్నటువంటి ఆవిడ ఒక్కసారి అలా చూసిందట. అక్కడ హాయిగా నిద్రాభంగిమలో ఉండేటటువంటి అర్జునుడిని చూసినది. ఆ యొక్క రూపురేఖ విలాసాలన్నీ కూడాను బాగా పరిశీలనగా చూసిందట. దగ్గరగా వెళ్ళి నిద్రావస్థలో ఉండేటటువంటి ఆయన యొక్క రూపురేఖ విలాసాలు చూస్తూ అనుకున్నదట ఆవిడ. మనసు మనోహరం అయిపోయింది ఆవిడకు. అందమైన వీడవునా నా కీడు జోడు ఇందిరా సతీనాగాను
అర్థమైంది. ఇందిరా సతీనాథనుడు సాక్షాత్తు దేవేంద్రుని కుమారుడైనటువంటి అర్జునుడుగా ఇంకెవరు? చక్కగా ఎర్రబడినటువంటి ఆ పెదాల అందము, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటటువంటి ఆ యొక్క అమోఘమైనటువంటి ఆ శరీరాకృతి, ఇవన్నీ కూడా అర్జునుడికి కాకపోతే ఇంకెవరికి ఉన్నాయి? ఇంతే చాలా అనుకుంది ఆవిడ. వెంటనే ఒక పూలమాలగా చేసింది. ఎవరి అనుమతి అక్కర్లే, చూసిందా పూలమాలగా చేసింది. నేరుగా పాతాళ లోకానికి తీసుకువెళ్ళిపోయింది. చక్కగా హంససూలిక తల్పం మీద అలా నిజ రూపుని గావించి అక్కడ బరుండబెట్టి ఇంకో చోటికి వెళ్ళి ఆయన ఎప్పుడు నిద్ర లేస్తాడా అని అలా చూస్తూ ఉన్నదటండి. నిద్ర లేస్తాడేమో అని. నిద్ర లేపడం ధర్మం కాదుగా, కాబట్టి అలా చూస్తూ ఉన్నది. కొద్దిసేపటి తర్వాత మెలకువగలిగింది ఈయనకి. బాగా ఒళ్ళు విరుచుకొని అలా పైకి లేచాడు. గాలి నడకన కదా, చక్కగా ఒళ్ళు విరుచుకొని పైకి లేచి కళ్ళు నులిమి చూస్తే అంతా కూడా అయోమయంగా ఉన్నదట. ఎక్కడ చూసినా కూడాను వజ్రాలు, మరి వైఢూర్యాలు, అమోఘమైనటువంటి ఆ ప్రాంతమే కళకళలాడిపోతూ ఉన్నది. బంగారంతో పూత పోసినట్టుండేటటువంటి ఆ గోడలు. ఎక్కడున్నాను నేను అసలు? ఏమిటిదంతా? మాయలా ఉన్నదే అంటూ ఎవరో రాక్షసులు తీసుకొచ్చేసారు నన్ను అనుకున్నాడు ఈయన. ఎవరెక్కడ అన్నాడు గట్టిగా. అదిరిపడింది ఈవిడ. స్వామి నేనే అన్నది. స్త్రీ, ఎవరు నువ్వు అన్నాడు. స్వామి నేనెవరైతే ఏమి, మీరు అర్జునుల వారే కదా అన్నది. అవును, మరి నువ్వెవరవు అన్నాడు. నేనెవరినో చెబుతాను కానీ ఒక్క మాట మిమ్మల్ని అడగాలండి. ఏమిటో అడుగు. నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? అసలు నాకు నీకు అవసరం ఏమిటి అన్నాడు ఈయన. ఏమో అప్పటికి నమ్మకం కుదరలేదు. ఈయనకు రాక్షసులు అయి ఉంటారు వీళ్ళు, నన్ను తీసుకొచ్చేసారు. ఎక్కడ ఈ ప్రాంతం ఎక్కడిది, నువ్వెవరు అన్నాడు ఘాటుగా. అంటే ఆవిడ మాత్రం మృదుమధురంగా ముత్యాలు ఒలుకున్నట్లుగా. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ముత్యాలు సరాలు రాగిపడినట్లుగా ఉంటుందట. మొన్న ఒకసారి సిటీ బస్సులో వెళ్తుంటే ఒక ఆవిడ, పెద్ద ఆవిడ మాట్లాడుతోంది. నిజంగానే ముత్యం జారిపడిందండి. నేను అట్లా చూశాను, నిజంగానే ముత్యమేమో అని బస్సు దిగి మరీ వెళ్ళాను. నువ్వు అంత కంగారు పడకమ్మా, కట్టించుండే పళ్ళు అది కింద పడిందిలే, భయపడొద్దండి ఆవిడ. అమ్మ కాబట్టి ముత్యాల సరాలు రాలిపడినట్లుగా మాట్లాడుతోందట ఆవిడ. ఈయన మాత్రం ఘాటుగా, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని గద్దించి మాట్లాడుతున్నాడు. ఆవిడ అన్నది, ఇది పాతాళము. అయ్యా ఓ పాత, ఇది పాతాళము భుజగేంద్రుడైన కౌరవ్యుని కూతుర. ఇది పాతాళము మలవతి నిను మోహించితి
కౌరవ్యుడు అనేటటువంటి ఒక సర్పరాజు గారి యొక్క కుమార్తె. అయితే నన్ను ఎందుకు తీసుకొచ్చావు? స్వామి, ఆవేశపడకండి. నేను చిన్నప్పటి నుంచి కూడాను మీ యొక్క శౌర్య పరాక్రమాలన్నీ కూడాను కథలు కథలుగా అందరూ కూడాను చెబుతూ ఉంటే వింటూ పెరిగారు. అదేంటో మరి నా వయసుతో పాటుగా మీ మీద అనురాగం కూడాను అలా పెరిగి వెర్రి వేయింతలైంది స్వామి. మీరే అర్జునుల వారిని పోల్చుకున్నాను, అవకాశం లభించింది కదా అని మీ అనుమతి లేకుండా మిమ్మల్ని నా ప్రాంతానికి తెచ్చేశారు స్వామి. నా మీద దయతో నన్ను వివాహం ఆడండి అంటే అదిరిపడ్డాడు ఈయన. అదేమిటి, నిన్ను నేను వివాహం చేసుకోవడం ఏమిటి? నేను బ్రహ్మచర్య వ్రత నిష్టలో ఉన్నాను, పైగా ద్వాదశ మాసిక వ్రతం చేస్తూ ఉన్నాను, ఇలాంటివన్నీ కూడా మా అక్కడ పైకి రావన్నాడు. ఆవేశపడకండి, పొరపాటు మిమ్మల్ని ఇలా తీసుకురావడం. కానీ స్త్రీ కోరినటువంటి కోరిక తీర్చడంలో వచ్చేటటువంటి పుణ్యం మీరు ఎన్ని ద్వాదశ మాసిక వ్రతాలు చేసినా కూడా రాదు స్వామి. కాబట్టి నా అంతటా నేనే మిమ్మల్ని వివాహం చేసుకోమని అడుగుతున్నానని నన్ను చులకనగా చూడవద్దు. నన్ను వివాహం చేసుకోండి. మీ యొక్క శౌర్య పరాక్రమాలన్నీ కూడా వింటూ పెరిగిన నేను మీ పాదదాసినిగా మారిపోయాను. నన్ను కనికరించండి, నన్ను చేపట్టండి అంటూ ఉంటే ఈయన అన్నాడట, చాలాసార్లు ఆపవమ్మా, నేను చేసిన పాపాన్ని పోగొట్టుకోవడానికి నేను వస్తే నువ్వేమో నన్ను పెళ్లి చేసుకోమని నా వెంట పడ్డావు, కుదిరే పని కాదు, నేను నిన్ను వివాహం చేసుకోలేను, కాబట్టి నన్ను వదిలేయి, నన్ను ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడే వదిలిపెట్టు అన్నాడు. స్వామి, అయితే మీరు వివాహం చేసుకోరా? చేసుకోను. నిజంగానే చెప్తున్నానా? నిజమే చెప్తున్నాను, నేను నిన్ను వివాహం చేసుకోను అన్నాడు. అంత కఠినంగా మాట్లాడకండి స్వామి. ఒక్క మాట, మీరు నన్ను వివాహం చేసుకోకపోతే ఏం చేస్తావేమిటి? చంపుతావా నన్ను అన్నాడు. అంత పని నేను ఎందుకు చేస్తాను స్వామి? పంచప్రాణాలు మీరే అని బ్రతుకుతున్నటువంటి నేను మిమ్మల్ని ఆ మాట కూడా నా నోట రాదు. ఇప్పుడే ఈ క్షణమే మీరే కనుక నన్ను వివాహం చేసుకోకపోతే ఇక్కడే నా పొడవాటి, నాకు కూడా లేదు పొడవ జడ చూపిద్దామంటే, నా పొడవాటి జడతో ఉరి పెట్టుకొని మీ ముందే నేను మరణిస్తాను అన్నది. కబుర్లకు ఎన్నేవిలే చెప్పుకోపో అని వెళ్ళిపోతున్నాడు ఆయన. స్వామి, ఓ పార్థ, మీరు నన్ను వివాహం చేసుకోరు కదా, ఇదిగో ఇప్పుడే మొదలు పెడుతున్నానని ఈవిడ ఆ జుట్టంతా కూడా తీసి అలా ముడి పెట్టుకున్నది. చక్కగా ముడి పెట్టుకున్నటువంటి ఈవిడ లెక్క మొదలు పెట్టిందట. ఏమండి, 5 అంకెలు లెక్క పెట్టేలోగా మీరు నన్ను చేపట్టారా? సరే, లేదంటే ఇంతే ఇక, స్వామి కాస్త నన్ను కరుణించండి అంటూ ఈవిడ లెక్క మొదలు పెట్టినాక ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. స్వామి, ఓ పార్థ, ఓ అర్జున, 1, ఇదిగో నేను ఊరు పోసుకుంటున్నాను, జాగ్రత్త, మళ్ళీ ఆ పాపం చాలా, స్త్రీని చంపిన మహాపాపం చుట్టుకుంటుంది మీకు. 2కి వచ్చేసాను, అప్పుడే 2:30 అయిపోయింది. ఏమండి, ఇంకా మీకు కనికరం కలగలేదా? సరే, మీరు కాదు, నాకు ఈ పాడు జీవితం నాకు ఎందుకు, 3 అయిపోయిందండి, ఇంకా 2 అంకెలు ఉన్నాయండి, 3:30 అన్నయ్య అనేమంటారా? 4 వచ్చేసానండి, ఇంకా పోయినట్టే నా ప్రాణం, మీరు నన్ను చేపట్టారా? ఇంతేనా నా బ్రతికి? ఇంకా 4:30. ఆయన తిరిగి చూడటం వెళ్ళిపోతున్నాడు కదా బాయ్. మళ్ళీ మొదటికి వచ్చింది, ఇదిగో లెక్క తప్పిందండి, మళ్ళీ వెనక్కి వచ్చాను, నేను మళ్ళీ మొదలు పెడతాను, 1, 1:30, 2:30 అంటోంది. పాపం ఈయన మనసు కాస్త కనికరం కలిగిందట. అబ్బే, మన కోసమా ఒక స్త్రీ ఇంతగా బాధపడుతోందని వెనక్కి తిరిగేసరికి 5 అందిస్తోందట ఈవిడ. గభాలన వచ్చి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు అర్జునుడు, ఎక్కడ నిజంగా చూస్తుందో ఈ పాపం మరింత. వెంటనే వ్రతభంగమగుగాక సుందరి, వశమైతే
మహాపాపం చేసి వచ్చాను, నువ్వు మరణించడం వల్ల ఇంకా లేని పాపం చుట్టుకుంటాను, అక్కడ తాగవమ్మా అని వెంటనే ఆమె నాపి, సరే నిన్ను వివాహం చేసుకుంటాను అన్నాడు ఆయన. కళకళ విరిగిపోయింది ఆమె మొహం. వెంటనే పాణిగ్రహణం అని ఇందాక చెప్పుకున్నాం. వివాహం అనేటటువంటి ఒక ప్రక్రియ ఇది కూడా. ఇవాళ చెప్తే అమ్మా, ఒక ఆయన సూర్యగ్రహణం కొంతకాలం, చంద్రగ్రహణం కొంతకాలం, పాణిగ్రహణం జీవితకాలం. అది ఈ సూర్య చంద్ర గ్రహణాలైనా కొంతకాలానికి వదిలితే వదలకుండా పట్టుకునేది పాణిగ్రహణం అని. కాబట్టి అలా చక్కగా పాణిగ్రహణం చేసుకున్నాడు. వివాహం జరిగింది. కొద్ది కాలం ఆమెతో అక్కడ కాపురం చేశాడు. తత్ఫలితంగా ఇలావంతుడు అనేటటువంటి ఒక కుమారుడు కలిగాడు. ఒక నాగినికి అర్జునుడికి కలగడం వలన నాగార్జునుడు అనేటటువంటి ఇంకొక పేరు, పైగా చక్కగా ఆయనకు ఎదురు రోమములు కలిగి జన్మించినటువంటి వాడు కాబట్టి. సరే సార్, 10 నిమిషాలు నాకు అట్లా టైం చూపెడితే నాకు ఇంకా భయం. లేదు చెప్పండి. చివరిలో ఒక అమ్మవారి పాట కూడా, అమ్మవారి పాట చివరిలో తప్పకుండా పాడతాను. అలా ఎప్పుడైతే ఆమె పాణిగ్రహణం చేసుకున్నాడు, రతన కుడంది ఎల్లడకలను గల్లు గల్లు మనను పయోధర విదేవరం సైపనిగత వడిగౌ దరస్మిత చేడియ జంత నిలిచిన సమయం అయిపోయి కూడా పాపం ఇంకా పెద్దవాళ్ళు ధైర్యం వచ్చి 10 నిమిషాలు మాట్లాడారు. అయిపోతుంది చక్కగా. అలా ఎప్పుడైతే వివాహం జరిగి ఇలావంతుడనేటటువంటి కుమారుడు జన్మించి మరి విలుచి నేను ఇక వెళ్ళొస్తానని అక్కడి నుంచి ఆమె దగ్గర నుంచి సెలవు తీసుకుని ఆయన బయలుదేరి దగ్గరలో ఉండేటటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా దర్శించి ఇక ఆయన మనసులో కోరిక సుభద్రను వివాహం చేసుకోవాలని. ఆ సుభద్రను వివాహం చేసుకోవాలని ముందుగా మరి చిత్రాంగదుడు అనేటటువంటి మణిపూరు నగరం చేరాడు. ఆ నగరాన్ని పరిపాలించేటటువంటి చిత్రాంగదుడు అనేటటువంటి మహారాజును దర్శించి ఆయన కూడా కానుకగా, ఈయన అదృష్టం చూడండి ఎట్లా ఉందో, కానుకగా ఆయన కూతురునిచ్చాడట వివాహం చేసుకోమని చిత్రాంగద. ఆమెకు కలిగిన వాడే బబ్రువాహనుడు అనేటటువంటి కుమారుడు. ఇంకా ఇప్పటికే 3 వివాహాలు జరిగాయి, ఇంకా చాలనుకొని ఆ ద్వాదశ మాసిక వ్రతం వాటితో పూర్తయింది కాబట్టి గంగలో స్నానం చేద్దామని వెళ్ళి అక్కడ మునిగాడు ఆయన. అంతే గట్టిగా ఓ మొసలు వచ్చి పట్టుకున్నది. ఆయన 64 విద్యలలో ఆరితేరిన వాడు. ఆయనకు లెక్క చెప్పండి. చేతిలో ఉండేటటువంటి ఒక కత్తిని తీసి దాన్ని ఎప్పుడైతే పొడవడం జరిగినదో శాప విమోచనం కలిగినటువంటి ఒక స్త్రీ లేచి నమస్కరించిందట అర్జునులకు. ఆయన ఆశ్చర్యపోయి ఎవరమ్మా నువ్వు అన్నాడు. నా పేరు వంద అందాడు. అమ్మ బాబోయ్ నీ వంద, నువ్వు కూడా ఎక్కడ నన్ను వివాహం చేసుకోమంటావు అనుకున్నాడు ఆయన. ఆ అబ్బాయి అలా లేదండి,
ఇంకో 4 మొసళ్ళు ఉన్నారు నా చెల్లెలు, సౌరభేయి, ఉద్బుధ, సమీచి, లత అనేటటువంటి వాళ్ళను కూడా శాప విమోచనం చేయమనగా అదేవిధంగా శాప విమోచనం చేసి వారి దగ్గర సెలవు పుచ్చుకొని ఇంకా అర్జునుల వారు అనేకమైనటువంటి ప్రాంతాలు పర్యటించాడు కాబట్టి ఇంకా ద్వారకా నగర సమీపానికి వచ్చాడు. ఇంతటితో ఇక్కడికి స్టాప్ చేస్తున్నానండి, ఆపుతున్నాను కదా. ప్రణయం చేసేసి ఏమంటారా? 10 నిమిషాలు పర్వాలేదు మా 10 నిమిషాలు అమ్మా. పరిణయము అంటే టైం చూసుకోకుండా నా ఫ్లోలో నేను చెప్తూ వెళ్తున్నాను కదా అని. ఓ పావుగంట పర్వాలేదు కానీ పావుగంట పర్వాలేదు. సరేనండి, ఎవరికి ఏమైనా ఛాన్స్ నాకు ఇచ్చినట్టుంది, మహాభాగ్యం. చక్కగా ఈయన ఎప్పుడైతే బ్రహ్మాండకరంగా మనసులో ఉన్నది కోరికైనకు సుభద్రను వివాహం చేసుకోవాలని అలాగేనని శ్రీకృష్ణ స్వామి ప్రార్థించాడట. శ్రీకృష్ణ స్వామిని ప్రార్థించగా బయలుదేరి వచ్చాడు ఆయన. బాబా, 12 నెలల వ్రతం పూర్తయినది, చాలా ఆనందపడుతున్నాను. ఏమిటి రాక రాక మా నగరానికి వస్తున్నామన్నాడు పరంధాముడు. చెప్పలేడు, అలాగే మనసులో దాచుకోలేడు. మీ చెల్లెల్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అనేటటువంటిది ఆయన మాట. కానీ చెప్పలేక నీళ్లు నములుతూ ఉన్నాడు. ఎందుకయ్యా చల్లకొచ్చి ముదదాచడం ఎందుకు? ఏమిటి నీ మనసులోని కోరిక? ఎందుకలా మొహమాట పడుతున్నావు చెప్పు అన్నాడు. ఏం లేదు బాబా, నీకు తెలిసే ఉంది కదా, మీ చెల్లెలు సుభద్ర అంటే నాకు చచ్చేంత ప్రాణం. ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలన్నది నా కోరిక అన్నాడు. అలాగే అని చిక్కు ఏమిటంటే మా అన్న బలరామదేవుడు ఆమెను దుర్యోధనకి ఇచ్చి వివాహం చేయాలని గట్టి పట్టుబట్టాడయ్యా. సరేలే, మనసుంటే 1000 మార్గాలు ఉంటాయి, అలాగే చేద్దాం. నీకు వివాహం జరిగే నాళ్ళు నేను చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తించాలి, సరేనా అన్నాడు. ఓ అలాగే స్వామి, ఆమెను వివాహం చేసుకోవడానికి 7 సముద్రాలు దాటమంటావా? ఆకాశాన్నంతా కూడా నువ్వు ఒక చోటికి తెమ్మంటావా? భూమినంతా చుట్టమంటావా అన్నాడు. అవన్నీ కాదు, సన్యాసిగా నటించాలన్నాడు. అమ్మబాబు, పెళ్ళైన వాడిని, ఉప్పు కారం తినే మగవాడిని నేను పోయి సన్యాసిలాగా నటించడం ఏమిటి? నా వల్ల కాదన్నాడు. ఇది కాదంటే ఆ పెళ్లి కూడా కాదన్నాడు. అమ్మ అంత మాట అనుకో బాబా, నువ్వేం చెప్తే అలాగే చేస్తానన్నాడు. వెంటనే ఆయనకు కావలసినటువంటి ఆ వేషధారణ అంతా కూడా సిద్ధమైపోయింది. చక్కగా సిద్ధమైనటువంటి ఈయన స్వామి ఎవరైనా పెళ్లి చేసుకుని సంసారం మీద విరక్తి పొంది అప్పుడు సన్యాసులు అవుతారు. నేను విచిత్రం చూడండి, పెళ్లి చేసుకోవడానికి ముందుగా సన్యాసిని అయ్యాను అన్నాడు. అట్లాగే ఉంటుంది. మా అన్న అంటే ఏమనుకున్నావు? ఆయన దగ్గర ఆటలు కాదు, చాలా జాగ్రత్తగా ఊళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. నేను చెప్పినట్టుగా చెయ్యి. ఆయన వచ్చినప్పుడు ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని వదలవాలి. ఆయన మరి నేను చెప్పినట్టుగా ఎవరైనా దగ్గరకు వచ్చినప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వు. ప్రసాదం అడిగితే ఆ బూడిది కాస్తుంది, అది పోయి ఇంతే, ఇంతకు మించి ఇంకేమీ కూడాను మాట్లాడకూడదు, ఏం చేయకూడదు అన్నాడు. అలాగే బాబా, నువ్వు చెప్పినట్టే చేస్తానన్నాడు. సరే, నీ పేరు నారాయణమూర్తి అని చెప్పవయ్యా అన్నాడు. ఓహో సరే, నీ పేరు ఏమిటి? సుభద్ర అన్నాడు ఆయన. ఏమిటయ్యా ఎట్లా తయారయ్యావు? సుభద్ర కాదయ్యా, సుభద్ర మా చెల్లెలి పేరు, నీ పేరు. సరే, నారాయణ అనేటటువంటి పేరు చెప్తానన్నాడు. అలాగే నేను చెప్పినట్టుగా ధ్యానంలో మాత్రమే ఉండాలి. ఏమని ధ్యానం చేస్తావు? సుభద్ర 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 అని ధ్యానం చేస్తావు స్వామి అన్నాడు. ఏమిటయ్యా నీతో సుభద్ర అనేటటువంటి మాట బయట వినబడితే ఉందా? సుభద్ర కాదు, ఓం నమో నారాయణాయ అనేటటువంటి నామం తలుచుకోవయ్యా అన్నాడు. అలాగే బాబా, ఏమిటో ఎక్కడ చూసినా సుభద్రే కనబడుతోంది. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, అట్లాగే ఉందా? ఇంకా బాగా అందంగా తయారైందా? ఆమెను చూస్తే వేషం కూడా మర్చిపోతావులే అన్నాడు ఈయన కృష్ణస్వామి. సరే, ఒక్కసారి ఆమెను చూపెట్టే బాబా అన్నాడు. అదంత సులభం కాదు. నేను చెప్పినట్టుగా అదిగో మహావృక్షం ఉంది కదా, అక్కడ కూర్చో, అందరినీ కూడా పిలిపిస్తాను, అప్పుడు వాళ్ళతో పాటుగా సుభద్ర నువ్వు కూడా చూడవచ్చు అన్నాడు. ఏమిటి బాబా నాకు ఈ శిక్ష? తప్పదా? ఆమెతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం నాకు లేదు అన్నాడు. లేదు, రాదు, నేను కనిపిస్తా కదా, అంతవరకు నువ్వు మాట్లాడబాకు అన్నాడు. అలాగేనని ఇక దండకమండలాలు చేతులు పట్టుకున్నాడు. చిరాగ్గా ఉంది. ఆమెను చూడాలి అంటే మొట్టమొదట మంచి అమోఘమైనటువంటి వీరులాగా కనబడాలనుకుంటే నామాలు, దండకమండలాలు, ఏమిటి వేషధారణ అని చిరాకు వచ్చినా మరి బావగారు చెప్పిన మాట కదా, కాదనలేక మౌనంగా అలా అరమోడ్పు కన్నులతో కూర్చున్నాడండి ఆయన. ఇక వెంటనే కృష్ణస్వామి మౌనంగా నగరంలోనికి వెళ్ళి అందరితోనూ కూడా చెప్పాడు. అది ముఖ్యంగా మరి బలరామదేవునితో అన్నాడట, అన్నయ్య
ఊరి చివర ఎవరో స్వాముల వారు వచ్చారట, మహత్తరమైనటువంటి శక్తియుక్తులు కలిగిన వారట. అందరూ చెప్పుకుంటూ ఉంటే విన్నాను, మీరేమన్నా చూసారా అన్నాడు. ఆ మాటకి ఆయన గారు లేచి, స్వాముల వారా, ఆ మాట ఇంత మెల్లగా చెప్తావేమిటయ్యా, పద 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 వెళదాం పద. అలాంటి మహనీయులు మన నగరానికి విజయం చేశారంటే మనం ఎంత గౌరవించాలి, ఎంతగా సత్కరించాలి. నీకు బుద్ధి లేదు కృష్ణ, పద వెళదాం అని కంగారు పెట్టేసి ఈ బలరామ చక్రవర్తి మొత్తం నగరాన్నంతటినీ కూడా పొలోమలు వేసుకుని వచ్చేసాడు. బయలుదేరి ఎక్కడ చూసినా కూడాను అమోఘమైనటువంటి మరి భక్తి ప్రభక్తులతో నేరుగా బయలుదేరి ఊరి బయటకు వచ్చి చూశారు. చూస్తే ఈయన మాత్రం అరమొడుపు కన్నులతో ఓం నమో నారాయణ అని ప్రశాంత వదనంతో కనపడుతూ ఉన్నాడట. మనసంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది, ఇంకా సుభద్ర రాది ఏమిటి అని. కానీ పైకి మాత్రం ప్రశాంత వదనం. మరి వెంటనే బలరామ చక్రవర్తి వెళ్ళి, ఆహా, ఓ ఏమా తేజస్సు, ఏమా ఓజస్సు, అఖండమైనటువంటి ఆ మహనీయుని యొక్క ఈ దర్శన భాగ్యానికి నా జన్మ ధన్యమైపోయింది. ఏ నదిలో మునగాల్సిన పని లేదు, ఏ నామాన్ని జపం చేయాల్సిన పని లేదు. ఈ మహనీయుని యొక్క దర్శన భాగ్యంతో పాపాలు పోతాయి. రండి అందరూ కూడా వచ్చి ఆ స్వామి పాదములు కడిగి ఆ నీటిని శిరస్సులో చల్లుకోండి. అకాల మృత్యుహారణం, సర్వవ్యాధి నివారణం, ఆ మహనీయుని యొక్క పాదోదకాన్ని స్వీకరించండి అటు బలరామదేవుడు అంటూ ఉంటే కృష్ణస్వామి అనుకున్నాడు, నిజమైనటువంటి మునులకి ఎక్కడ ఉందిలే మర్యాద, ఇట్లాంటి దొంగ మునీశ్వరులకి ఉండేది అనుకొని, సరే ఇంకొక్కొక్కరిగా వెళ్ళండి, నమస్కారాలు చేయండి అన్నాడు. రేవతి దేవుడు ముందుగా పరిచయం చేశారు. ఓ స్వామి, ఇదిగో నా భార్య రేవతి. ఈ స్వాముల వారి యొక్క నమస్కారం చేత మా జన్మ ధరించిపోవాలి అంటూ రేవతి దేవి వచ్చి ఆయన పాదాలను తాకి నమస్కరించిందట. అర్జునుడు అనుకున్నాడు, పోయిన పాపం మళ్ళీ వచ్చింది నాకు, ద్వాదశ మాసిక వ్రతం చేసినా కూడాను ఈ పాపం పోదేమో, పెద్దవాళ్ళంతా నా పాదాలు ముట్టుకుంటున్నారని కృష్ణార్పణం అనుకున్నాడు. రేవతి దేవి అయిపోయిన తర్వాత ఇంకా తక్కిన వారందరూ కూడా వచ్చారు. ఈయనకు ఫ్యామిలీ ఎక్కువగా 8 మంది భార్యలు, ఒక్కొక్కరిని పిలిచాడు. ఇది రుక్మిణి ఇట్లా అన్నాడు. స్వామి, నేను వెళ్ళి స్వాముల వారికి నమస్కరించి వస్తానని మరి రుక్మిణీదేవి వెళ్ళి, నమస్కారం స్వామి, బాగున్నావా అర్జున అంటే ఈయన అదిరి పడ్డాడు. ఎక్కడ కనపడ్డాడు అక్క నాకు అర్జునుడు, బాగా వేషం సరిగ్గానే ఉన్నది కదా, ఇంకెక్కడ కనపడ్డాడు అన్నాడు. నాకు తెలుసులే పోయి, నా దగ్గర నీ వేషాలని ఆవిడ నమస్కారం చేసినట్టుగా నటించి వెనక్కి వచ్చింది. ఇంకా ఆవిడ వచ్చిందట సత్యభామ. మొదటి నుంచి ఈవిడ ఇదే భంగిమే, ఎక్కడో చూశాను ఈ స్వామి, ఎక్కడో చూశాను, ఆ ముక్కు, ఆ మొహం ఎక్కడో చూసిన. ఏమండి ఓ స్వామి, స్వామి ఎక్కడ చూసినట్లేదా, మీకేం గుర్తుకు రావట్లేదా అని స్వాములు వారు అనుకున్నారు. తెలుసుకుని రాకపోయిందా బాగుండేది, ఇంట్లో పెట్టుంటే బాగుండేది సత్యను, ఎక్కడికైనా వచ్చిందంటే ఇదే పని అనుకున్నాడు. సత్య ఎక్కడ చూస్తే నేను వెళ్ళి స్వాముల వారికి నమస్కారం చేయంటే అదే కాదండి, గుర్తుకొచ్చేసింది. ఏమండి ఎవరు అనుకున్నాను స్వామి, మన అనబోయేసరికి దగ్గరకు వచ్చేసాడు. ఇంకా ఆపు, మాకు తెలుసు సర్వము, నేను సర్వాంతర్యాన్ని అనుకున్నావా లేదా, నాకన్నీ తెలుసు, వెళ్ళి నమస్కారం చేయన్నాడు. ఆవిడకి అర్థమైపోయిందట అర్జునుడే. తెలిసిన విషయాన్ని చెప్పడానికి కూడా నాకు ఎందుకు ఇంత మొహమాటం పెడుతున్నారు వీళ్ళు, సరే అని దగ్గరకు వచ్చి 3 సార్లు ప్రదక్షిణం చేసి, ఏమయ్యో నువ్వు అర్జునుడు కాదా చెప్పు అన్నది. అమ్మా, ఈ విషయం ఇంకెక్కడా చెప్పబాబు తల్లి, నేను అర్జునుడిని, ఇంకెక్కడా చెప్పకక్కయ్యా అన్నాడు. అలా చెప్తే కదా మా ఆయనకు తెలియట్లేదు నువ్వు అర్జునుడు అని, ఎందుకు ఇట్లా తయారయ్యావు, సరే మరి మాట్లాడుకుందామని బయట వచ్చేసింది ఆవిడ. ఆఖరిలో వచ్చిందట సుభద్రాదేవి. ఆ సుభద్ర అంతవరకు కూడా అరమొడుపు కన్నులతో ఉన్నాడండి అర్జునుడు. సుభద్ర అనగానే కళ్ళు తెరిచేశాడు. కళ్ళు తెరిచి చూస్తున్నాడట. ఆవిడ వచ్చేటటువంటి విధానం, ముఖ సరోజం పై ముసరు, ముఖం పద్మంలాగా వికసిస్తోందట. ఆ బంభరములు అంటే భ్రమరాలన్నీ కూడా వచ్చి ఆవిడ ముఖాన్ని తాకుతూ వెళ్తున్నాయట. నిజంగా కమలమేమో అన్నట్టుగా ఉన్నదట ఆమె ముఖం. ఆ ముఖ పద్మాన్ని చూసి అలాంటి ఆ బంభరములను కసితోలు కొనలేక విసుగు కొనచ్చు. నిజంగానే ఆవిడ నడుస్తూ ఉంటే హంసలకే నడకలు నేర్పుతోంది అన్నట్టు ఉన్నదట. మన వాళ్ళు కొంతమంది నడుస్తూ ఉంటారండి, అదేదో ఎండ్రక పీత అంటారు, అది పోయినట్టు వెళ్తూ ఉంటారు కొంతమంది. అంటే ఈ ఊర్లో కాదు, మా ఊర్లో అలాంటి పాడు నడక కాకుండా ఆవిడ వయ్యారంతో అలా నడిచి వెళుతూ ఉంటే హంసలకు నడక నేర్పుతున్నట్లుగా ఉన్నదట. అంతటి వయ్యారి భావమైనటువంటి ఆ యొక్క సుభద్రను చూసినటువంటి అర్జునుడు కళ్ళు మూయడు. ఇంకా
అలాగే చూస్తూ ఉన్నారట. ఆవిడ అందాలని బాగా బ్రహ్మాండంగా కళ్ళారా తిలకిస్తూ ఉండిపోయాడు. దగ్గరకు వచ్చింది ఆవిడ. దగ్గరకు వచ్చి స్వామి ఆశీర్వదించండి అని మృదుమధురంగా చక్కగా అలా నమస్కారం చేయబోతూ ఉంటే ఈయన లేచేశాడు. లేచి ఆవిడని అలా తాకి లేవనెత్తుతూ ఉన్నాడట. అన్నాడు కృష్ణస్వామి. ఆగవయ్యా, ఏమిటా తొందర అన్నట్టుగా ఎప్పుడైతే సౌజ్ఞ చేశాడో వెంటనే వదిలిపెట్టి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, అది నాతోనే అన్నాడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, అది నాతోనే జరగాలి అంటూ ఆశీర్వదించాడండి ఆయన. ఇంకా చక్కగా స్వాముల వారు ఎక్కడైనా నివాసం ఉండాలి కదా అని మరి ఉద్యానవనంలోనే ఆయనకు బస ఏర్పాటు చేశారు. చాతుర్మాస దీక్ష చేయాలని స్వాముల వారికి చక్కగా ఆయన వచ్చేటటువంటి ఆ యొక్క పల్లకిని కూడాను బలరాముడు మోస్తూ ఉన్నారట. ఇంకా ఎప్పుడైతే బ్రహ్మాండకరంగా చెప్పండి గౌరవనీయులు పెద్దలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ పవిత్రమైనటువంటి యొక్క నారాయణదాస మహోత్సవములలో 500 రూపాయలు కానుకగా సమర్పణ చేసి వెళ్ళారు అజ్ఞాత భక్తులు. పేరు చెప్పంటే కూడా చెప్పట్లేదు వారు. అడక్కిన ఇచ్చేవాడు బ్రహ్మజ్ఞాని, అడిగిన ఇచ్చేవాడు తాత, అడిగినా ఇవ్వనవాడు పెనులోభివేమ అని వేమన గారి మాట. అడగకుండా దాన ధర్మం చేస్తే వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, అడిగిన తర్వాత ఇస్తే వాళ్ళు తాతలు, ఇంకా అడిగినా కూడా ఇవ్వకుండా ఉంటే వాళ్ళు పిసినారులు. అంటే ఇక్కడ లేదు వాళ్ళు మహాదాతలైనటువంటి భక్తులైన వారికి శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళలా కూడా ఆయుర ఆరోగ్య భోగ భాగ్యాలతో వారిని సర్వకాల సర్వావస్థలందు కూడా రక్షించాలి అని కోరుకుంటూ అలా చక్కగా బసను ఏర్పాటు చేశారు. ఇంకా అలాంటి రోజులలో సుభద్రనే ఆయన సేవకు వినియోగించారు, నియమించారట. ఎందుకు అంటే ఈయన కోరిక మేరకు బలరామ చక్రవర్తి అన్నాడు, పెళ్లి కావాల్సిన పిల్ల కదా, ఇలాంటి మహనీయుల్ని సేవిస్తే మంచి భర్త లభిస్తాడు అని ఎప్పుడైతే ఈయన అన్నాడో కృష్ణుడు అన్నాడట, అన్నయ్య ఎందుకైనా మంచిది చెప్పలేదూ నాపై నెపము చేయబోకుమన్నా మళ్ళీ మళ్ళీ చెప్పలేదనేటటువంటి అనకూడదు కూడా. ముందుగానే చెప్తున్నాను, స్వాముల వారా ఒకసారి బాగా చూసావా అని 60-70 ఏళ్ళ వారు అనుకున్నారా? కాదు, నిండా 3 పదుల వయసు లేదు ఆయనకు. మంచి వయసులో ఉన్నారు స్వామివారు. పిల్ల చూడబోతే అమ్మాయి కూడాను పెళ్లి కావాల్సిన పిల్ల. మళ్ళీ ఎందుకైనా మంచిది జాగ్రత్త అన్నయ్య అన్నాడు. చిచ్చి నోరు, నీ బుద్ధి ఏమిట్రా ఇలా వెనుదలలు వేస్తోంది కృష్ణ, అలా మాట్లాడవచ్చా? స్వామివారు ఏమనుకున్నావు? స్వామివారిని ఇంద్రియాలను నిగ్రహించినటువంటి మహా నిగ్రహశీలి అలాంటి స్వామివారిని అంత అపరాధమైన మాటలు అంటావా? తప్పు కదూ, లెంపలేసుకో. మన అమ్మాయే ఈ రోజు నుంచి స్వాముల వారి సేవకు ఉంటుందన్నమాట అని ఎప్పుడైతే నియమించారో ఇంకా మీ ఇష్టం అన్నయ్య అన్నాడు కృష్ణస్వామి. కర్త కర్మాక్రియ అన్ని ఇదే. మళ్ళీ ఈయన అంటూ ఉన్నాడు ఆ మాట. ఇక చక్కగా సుభద్రాదేవిని స్వాముల వారి యొక్క సేవకు నియమించారు. ఇంకా మొదలైందట. రోజు ఆవిడ చక్కగా పువ్వులు, దర్భలు, సమిధలు అన్నీ కూడాను స్వాముల వారికి తెచ్చి ఇస్తూ ఆయనకి అన్ని సేవలు అందజేస్తూ ఒక రోజున చలువు కలిగిన కొద్దీ అడిగిందట, స్వామి దైవ సములు మీ పట్ల
స్వామి, దైవ సములైనటువంటి మీ దగ్గర నేను దాచాల్సింది ఏమీ లేదు. అన్నీ మీకు సర్వాంతర్యాములు, మీకు అన్నీ తెలుసు. అయినా కూడా స్వామి, మీరన్నీ తెలిసిన వారు కదా. ఎక్కడైనా ఎప్పుడైనా తీర్థయాత్రల సమయంలో మీరు అర్జునుడిని చూశారా? ఆయన గురించి మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే నాకు చెప్పండి, ఆయన గురించి వినాలంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అన్నది ఈవిడ. ఆ మాటతో చెవుల్లో అమృతం పోసినట్టు అయిందటండి. నిజంగానే ఆయన అన్నీ తెలిసినట్లుగానే, నాకు అన్నీ తెలుసు సుభద్ర, నువ్వేమిటి, నీ మనసులో ఉన్నది ఏమిటి, అర్జునుడు ఏమిటి, అన్నీ నాకు తెలుసు అన్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా తెలిసినటువంటి వాడిని నేను, నాకు తెలియదా నీ మనసులో ఏమున్నదో అంటున్నాడు ఆయన. అంటే జ్యోతిష్ శాస్త్ర పండితులు ఉన్నాయి. జ్యోతిష్యాలంటే ఈ మధ్యకాలంలో అక్కడక్కడ చూస్తుంటాము, చిలకలు పట్టుకొచ్చి గుడ్లలోకి పెట్టి ఆ చిలక ఏది తీస్తే అదే జ్యోతిషం అని చెప్పేటటువంటి ఆ పాడు జ్యోతిష్యాలు కాదు, అవి జ్యోతిష్యాలు కాదు అసలు. ఒకసారి ఇదిగో ఇట్లాంటి అబ్బాయి ఓ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి చూడండి, నా చేతిలో గీతలు బాగున్నాయి, నాకు మంచి అదృష్టం వస్తుందా అన్నాడు. ఒక 4 ఏళ్ళు బాగా కష్టాలు ఉన్నాయి నాయన అన్నాడు ఆయన. తర్వాత సరిపోతుంది అన్నాడు. ఏముంది, తర్వాత అలవాటు అయిపోతుంది కష్టాలకు, మరి సరిపోతావులే అన్నాడు. అది కాదు స్వామి, ఇంకేమీ మంచి లక్షణాలే లేవా అన్నాడు. లేకేమీ బ్రహ్మాండంగా ఉందిగా గీత, ఆ గీతే నీ అదృష్టాన్ని సూచిస్తోంది అన్నాడు. ఏడుసార్లే, అది గీత కాదు, నా భార్య పెట్టిన వాత, ఇంకేదైనా ఉంటే చెప్పండి అన్నాడు. కాబట్టి అట్లాంటి దిక్కుమాల జ్యోతిష్యాలు కాకుండా ఈయన అన్నాడట, ఏమందుగా ఈయన ఏమేముగా సుభద్ర, ఎంత చెప్పను ఏమిటి చెప్పను, అర్జునుడు మేము కూడాను కలిసి తీర్థయాత్రలన్నీ కూడాను సేవించాము, ఆయన ఇలా వెళ్ళాడు, మేము ఇలా వచ్చాము. అంతెందుకు, నువ్వు ఇప్పుడు నిజంగా అర్జునుడిని చూడాలి అంటే ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే ప్రత్యక్షమవుతాడు, చూస్తావా అన్నాడు. స్వామి, మీలో అలాంటి మహత్యాలు కూడా ఉన్నాయా అంటే, నా బాబు ఇప్పుడు నేను చూడొచ్చా ఇక్కడే అన్నది ఆవిడ. ఎందుకు చూడలేవు, కళ్ళు మూసుకో ఇప్పుడే కనపడతాడు అన్నాడు ఈయన. స్వామి, నిజంగానే అలాంటి మంత్రాలు తెలుసా? అయితే కళ్ళు మూసుకుంటున్నాను స్వామి, నా బావను ఒక్కసారి చూపెట్టేయండి చాలని కళ్ళు గట్టిగా మూసుకున్నది ఈవిడ. ఎంతసేపు కావాలి బావ రావడం? ఆ గడ్డాల మీసాలన్నీ కూడా తీసి విసిరికొట్టాడు. ఆయన చేయి గట్టిగా పట్టుకున్నాడట. కళ్ళు తెరిచింది ఆవిడ. అలా చూసి విసిపోయింది. స్వామి, మీరేమిటి నా చేయి పట్టుకున్నారు అన్నది. పిచ్చిదానా, ఇంకా గుర్తుపట్టలేదా, నేనేనైతే అర్జునుడిని అన్నాడు. బాబా నువ్వా, నిజంగా నువ్వు అర్జునుడివేనా అంటే, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను కదా, గుర్తుపట్టలేకున్నాను, మీరేనా అర్జునుల వారు అన్నది. అవునే పిచ్చిదాన్ని, నేనే అర్జునుడిని, నీకోసం ఇలా తయారయ్యాను, నన్ను వివాహం చేసుకుంటావా అన్నాడు. అదేమిటి బాబా, నా మనసు నీకు తెలియదా? కానీ ఇలా కాదు, మా అన్నగారు ఒప్పుకుంటేనే మన వివాహం అంటూ చేయి విడిపించుకొని సిగ్గుపడుతూ లోనకు పరుగులు పెట్టింది ఆవిడ. అన్నాడు పాపం. ఇప్పుడే ఇటు నుంచి ఇటే తీసుకెళ్ళిపోదాం, వివాహం చేసుకుందాం అనుకున్నాను, ఈ పిల్ల పరుగులు పెట్టింది, ఇంకెలాగని చూస్తూ ఉన్నాడు. వెంటనే శ్రీకృష్ణ స్వామి తతంగం అంతా కూడా గమనించాడు. అబ్బో, ఇంకా ఆలస్యం చేయరు అని ఇక వారి యొక్క వివాహ ముహూర్తం నిర్ణయించి రైవతగాద్రి పర్వతం మీద శివునికి మహోత్సవం చేస్తున్నాము అని ప్రకటించి, ఆ శివులకు మహోత్సవం చేసేటటువంటి సందర్భంగా బలరామ చక్రవర్తి మొత్తం అందరినీ కూడా, నగరవాసులు అందరినీ కూడాను, తన భార్యలు తతిమా వాళ్ళందరినీ కూడా, కృష్ణుడు తన 8 మంది భార్యలు, ఇంతమంది కూడా రైవతగాద్రి పర్వతం మీదకు వెళ్ళారు. అక్కడ బ్రహ్మాండంగా శివునికి మహోత్సవం జరిపారు. ఇంకా ఇక్కడ బ్రహ్మాండంగా అదే ముహూర్తంలో శ్రీకృష్ణ స్వామి దగ్గరుంది. అక్కడ ఇక్కడ కూడాను ఉంటూ స్వామి వారు అర్జునులకు సుభద్రాదేవికి చక్కగా వివాహం జరిపించేశారండి. ఇక్కడ నుంచి మరి మంగళ వాయిద్యాలంతా కూడాను రైవతగాద్రి మీదకి వినిపించాయట. కృష్ణ, మన నగరం నుంచి ఒక మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నాయి, ఏమిటయ్యా ఇది అన్నాడు బలరామ చక్రవర్తి. ఏముంటుంది అన్నయ్య, మీకు తెలియదా, రుక్మిణికి వయసు పెరిగింది కానీ ఇంకా పిల్ల చేష్టలు పోలా, బొమ్మల పెళ్ళిళ్ళు అయ్యుంటాయిలే అన్నాడు ఆయన. ఆహాహా, మా మరదలకి ఇంకా చిన్నతనం పోయినట్లు లేదు అనుకున్నాడు. ఇంకా అక్కడ మా మహోత్సవం పూర్తయ్యాక ఒక భటుడు వెళ్ళి చెప్పాడట. వాడు ఆయాసపడుతూ రొప్పుతూ, అయ్యా ప్రభు, సుభద్రమ్మ వారికి అర్జునుడికి వివాహం జరిగిపోయిందండి, తీసుకెళ్లిపోతున్నారు అర్జునుల వారు